హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో అన్నం, బిర్యానీ, చపాతీ, పులావ్, పరాఠా ఇలా ఎందులోకైనా అదిరిపోయే ఈజీ ఇంకా టేస్టీ చికెన్ కర్రీ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇంకా టేస్టీగా చేసేసుకోవచ్చండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ డెలిషియస్ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ జార్లో 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు సోంపు, 1 టీ స్పూన్ వరకు వేయించుకున్న కసూరి మేథిని యాడ్ చేసుకొని మిక్సింగ్ జార్కి మూత పెట్టి ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా ఒక పక్కన పెట్టుకోండి. ఇదే మిక్సింగ్ జార్లో 3 నుంచి 4 వెల్లుల్లి రెమ్మలు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, అలాగే 2 ఇంచుల వరకు అల్లాన్ని యాడ్ చేసుకొని మిక్సింగ్ జార్కి మూత పెట్టి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని రెడీగా ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడవనివ్వండి. వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక బిర్యానీ ఆకు, మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్, అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకుని యాడ్ చేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మసాలా పేస్ట్ బాగా వేగి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలినంత వరకు వేయించుకోండి. మసాలా పేస్ట్ ఇలా బాగా వేగిపోయిన తర్వాత 1/2 కిలో వరకు చికెన్ని 2 సార్లు వాష్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నానండి. ఈ చికెన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. స్టార్టింగ్లో ఇలా చికెన్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ ముక్క హార్డ్గా కాకుండా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. ఇలా హై ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని వేయించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒక మీడియం సైజ్ టమాటోని రఫ్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత ఉప్పు, 2.5 నుంచి 3 టీ స్పూన్ల వరకు కారం, అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ టమాటోలు కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలినంత వరకు వేయించుకోండి. ఒక 5 నిమిషాలకి టమాటోలు కూడా వేగి ఇలా సాఫ్ట్గా అవుతాయండి. ఈ స్టేజ్లో మీ గ్రేవీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కడాయికి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 నిమిషాలకి చికెన్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. గ్రేవీ కూడా చిక్కబడుతుందండి. ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేడిగా రైస్, రోటీ, చపాతీ, పరాఠా, పులావ్ ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చండి. మరి ఈ టేస్టీ చికెన్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేసి చెప్పండి. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ క్లిక్ చేసుకోండి. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.